ఒకసారి ఈ వీడియో చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం అండి. మెయిన్గా ఇక్కడ ఆడపిల్లలు విషయానికి వస్తే నెలసరి అయ్యే సమయంలో మేము నెలసరి అయ్యాం, మాకు శానిటరీస్ కావాలి అన్నా కూడా మీరు అయ్యారో లేదో మాకు ఎట్లా తెలుసు, చూపించండి, అట్లయితేనే ఇస్తాం అనే విధంగా కూడా స్టాఫ్ అంటున్నారు. తర్వాత వీళ్ళు తలకి స్నానం చేసే సమయంలో ప్రతి స్టూడెంట్ నుంచి 100 రూపీస్ అనే అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుందని పిల్లలు మనకు తెలియజేశారు. చూసారు కదండి, ఈ కూటమి పాలనలో చదువుకునే పిల్లలు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవస్థలు పడతా ఉన్నారో. ఈ ఇబ్బందులు ఈ ఐటీడీ వాళ్ళు కానీ, పచ్చ మీడియా వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ వినిపించట్లేదు అనుకుంటా. వీటి గురించి కనీసం ఒక్కడ కూడా మాట్లాడకుండా అన్ని మూసుకుని కూర్చున్నారండి ఈ రోజు నాడే. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు భద్రత కల్పించాలని, ఈ చదువుకునే పిల్లలకు భద్రత కల్పించాలని మీ కూటమి ప్రభుత్వం ఒక చెత్త ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కంట్రోల్ లేదనుకుంటా, శాంతి భద్రతలు అదుపు తప్పాయనుకుంటా, హోంశాఖ విఫలమైందనుకుంటా ఆ రోజునాడు హోంశాఖ మీద తోసిపెట్టిన పవన్ కళ్యాణ్ గారు తిరుపతి తొక్కిసలాట ఘటన గురించి ఆ బాధ్యతను భుజాల మీద వేసుకుని డిటిటి చైర్మన్ బిఆర్ నాయుడు క్షమాపణలు చెప్పాలని కోరిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజునాడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనికి కారణమని బాధ్యతంగా క్షమాపణ ఆయన చేత చెప్పించగలరా, లేకుంటే ఆయన్ని హెచ్చరించగలరా, లేదా యజమాన్యాన్ని ప్రశ్నించినంత ఈజీగా ఈ యజమాని కుమారుణ్ణి ఎదిరించగలరంటారా?